కోపంగా ఉన్నాను. కొంచెం అటు ఇటు మాట్లాడితే ఏమీ అనుకోవద్దు. తమిళ్ బిగ్ బాస్ లో రెడ్ కార్డ్ ఇచ్చారు కదా, అలాగే తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లో తనూజాకి కళ్యాణ్ కూడా రెడ్ కార్డ్ ఇవ్వాలి అని కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న డ్రామాకి ఇదే నా స్ట్రాంగ్ వీడియో. ఓకేనా, గట్టిగా చూడండి, ప్రతి పాయింట్ చెప్తాను. అసలు తమిళ్ బిగ్ బాస్ లో ఏం జరిగింది, దాంట్లోకి తనూజాని లిటరల్లీ ఎక్కువగా తనూజానే లాగుతున్నారు. ఎందుకు లాగుతున్నారు? మీరు నిజంగా తనూజా ఫ్యాన్స్ అయినా, న్యూట్రల్ ఆడియన్స్ అయినా తనూజాని ఇలాంటి వాటిల్లోకి లాగితే మేము ఒప్పుకోము అనుకున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి కింద కామెంట్ లో తెలపండి. ఖచ్చితంగా హైప్ ఇవ్వండి. ఇది అందరికీ చేరాల్సిన వీడియో. ఎందుకంటే తనూజాని ఇలాంటి వాటిలోకి లాగుతున్నారు. ఇలాంటి తమిళ్ బిగ్ బాస్ లో జరిగింది చూసారా, ఇద్దరిని రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేశారు విజయ్ సేతుపతి గారు. అసలు తమిళ్ బిగ్ బాస్ లో ఏమైంది, తనూజాని ఎందుకు లాగుతున్నారు, గట్టిగా మొత్తం మాట్లాడుకుందాం. తమిళ్ బిగ్ బాస్ లో ఓకేనా, టికెట్ టు ఫినాలే ఒక టాస్క్ అయితే జరిగింది మామ. ఆ టాస్క్ లో అయితే ఒక ఆమెని ఇద్దరు కలిసి, కుమరుద్దీన్ అండ్ పార్వతి వాళ్ళిద్దరు కలిసి శాండ్రా అనే ఆమెని కారులో నుంచి నెట్టేశారు. నెట్టేయక ముందు ఏం జరిగిందంటే, కుమరుద్దీన్ అండ్ పార్వతి, బాగా నేమ్స్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి, కుమరుద్దీన్ అండ్ పార్వతి వీళ్ళిద్దరు అయితే లవ్ ట్రాక్లు అయితే చేశారు. తమిళ్ బిగ్ బాస్ లో వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ చేయటం వల్ల అక్కడ ఆ కార్ టాస్క్ లో ఓకేనా, కార్ టాస్క్ లో శాండ్రా ఏమనింది, మీరు లవ్ ట్రాక్లకే వచ్చారు, మీకు ఎంత చెప్పినా కుమరుద్దీన్ మీకు అర్థం కావట్లేదు, బయట మీరు చాలా నెగిటివ్ అయ్యారు అని చెప్తారు. ఈ శాండ్రా అండ్ పార్వతి, శాండ్రా వాళ్ళ హస్బెండ్, వీళ్ళ ముగ్గురు వైల్డ్ కార్డ్స్ గా వచ్చారు. దానికి ముందే ఉన్నాడు కుమరుద్దీన్. వైల్డ్ కార్డ్స్ గా వచ్చిన వీళ్ళు శాండ్రా వాళ్ళకి తెలుసు బయట కుమరుద్దీన్ అండ్ పార్వతి గురించి నెగిటివ్ గా వెళ్తుందని. ఆ నెగిటివ్ ని కుమరుద్దీన్ చెప్పడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఓకేనా, హౌస్ లో వాళ్ళు ట్రై చేస్తున్నారు, ఇక్కడ శాండ్రా వైట్ కార్డ్ గా వచ్చిన శాండ్రా ట్రై చేస్తుంది. కానీ పార్వతి కుమరుద్దీన్ తో ఎక్కువ క్లోజ్ గా ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, పార్వతి కుమరుద్దీన్ వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ చేస్తున్నారు. ఆ లవ్ ట్రాక్ ఎవరికి నచ్చట్లేదు. కుమరుద్దీన్ వాళ్ళ అక్క కూడా వచ్చింది. ఓకేనా, వాళ్ళ అక్క కూడా ఫ్యామిలీ వీక్ లో చెప్పింది. లేకపోతే అసలు లాస్ట్ వీక్స్ లో రెడ్ కార్డ్ ఇచ్చేసి ఇద్దరిని పంపించడం ఏంటి? ఓకేనా, లాస్ట్ వీక్స్ ఇంకేం లేదు, వాళ్ళకి ఫినాలే దగ్గరకు వచ్చేస్తుంది. అలాంటి సందర్భంలో ఇద్దరికి రెడ్ కార్డ్ ఇచ్చేశారు, పార్వతికి అండ్ కుమరుద్దీన్ కి. వాళ్ళు ఎంత టూ మచ్ ఆఫ్ నెగిటివ్ కంటెంట్ ఇచ్చుంటే వాళ్ళని రెడ్ కార్డ్ ఇచ్చేసి పంపించుంటారు. పార్వతిని టికెట్ టు ఫినాలే గేమ్ లో, ఓకేనా, శాండ్రాని టికెట్ టు ఫినాలే గేమ్ లో పార్వతి అండ్ కుమరుద్దీన్ వాళ్ళిద్దరూ కలిసి నెట్టేశారు. ఆమెకి మెడికల్ ఇంజురీ అయితే అయ్యింది. ఆమెని హౌస్ లోకి తీసుకువెళ్లారు. ఓకేనా, మెడికల్ రూమ్ లోకి తీసుకువెళ్ళిన తర్వాత కూడా వీళ్ళిద్దరు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అది నచ్చని విజయ్ సేతుపతి గారు కూడా వచ్చి మీ ఇద్దరికి అసలు మనసు లేదు, మీరు మనుషులే కాదు అని వాళ్ళిద్దరికి రెడ్ కార్డ్ ఇచ్చేసి పంపించేశారు. ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్లే వాళ్ళకి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించలేదు. వాళ్ళు హౌస్ లో చేసిన డ్రామా అలాంటిది. ఓన్లీ లవ్ ట్రాక్లు పెట్టుకుంటే ఉంటాము అనుకుని వాళ్ళిద్దరు అయితే లవ్ ట్రాక్లు అయితే పెట్టుకున్నారు, పార్వతి అండ్ కుమరుద్దీన్. అందువల్ల వాళ్ళిద్దరికి రెడ్ కార్డ్ ఇచ్చేసారు. ఓకేనా, వాళ్ళకి రెడ్ కార్డ్ ఇచ్చేసారు. ఓకే, అంత అయిపోయింది. తనూజాని ఎందుకు లాగుతున్నారు ఈ ఇష్యూలోకి తమిళ్ బిగ్ బాస్ లో? ఓకేనా, పార్వతి అండ్ కుమరుద్దీన్ వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు నెగిటివ్ కంటెంట్ ఇచ్చారు, టూ మచ్ గా బిహేవ్ చేశారు, ముద్దులు పెట్టుకున్నారు, హగ్గులు ఇచ్చుకున్నారు కాబట్టి వాళ్ళకి రెడ్ కార్డ్స్ ఇచ్చేసి, అది కాక శాండ్రా ఆమె విషయంలో టూ మచ్ గా బిహేవ్ చేశారు, అంటే టికెట్ ఫినాల్ గేమ్ లో ఆమెను బయటికి నెట్టేశారు కాబట్టి వాళ్ళకి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేశారు. ఇక్కడ తనూజ ఏం చేసింది, ఇంకా కళ్యాణ్ ని ఎంకరేజ్ చేస్తూనే ఉంది. ప్రతి సందర్భంలో నేను విన్నర్ కాకపోయినా కళ్యాణ్ విన్నర్ అయితే చాలు అనుకుంది. అందుకు తనూజకి రెడ్ కార్డ్ ఎందుకు ఇవ్వాలి? ఇంకా తనూజ ఇప్పటికి కూడా తను వెళ్ళిపోయింది, తన పనిలో తను ఉంది, అయినా కానీ ఇప్పటికీ నెగిటివ్ చేస్తున్నారు చూసారా, అదే టూ మచ్ అని నాకు అనిపిస్తుంది. ఓకేనా, ఎక్కడ తనూజ తప్పు చేసింది? ఇక్కడ పార్వతి అండ్ కుమరుద్దీన్ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు, కానీ తనూజ బిగ్ బాస్ హౌస్ లో ఓకేనా అందరికీ రెస్పెక్ట్ ఇచ్చింది. భరణి గారికైనా కానీ, దువ్వాడ మాధురి గారికైనా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతో ఎలా ఉండాలో అలా ఉంది. అలాంటి మంచి అమ్మాయిని ఇలాంటి ఇష్యూలోకి లాగుతున్నారు చూసారా, ఇదే నాకు నచ్చట్లేదు. మీలో ఎంతమంది నిజంగా తనూజని ఇలా లాగకూడదు, లాగిన ప్రతి ఒక్కరు వెదవలే అని మీకు అనిపిస్తుందా లేదా? ఇక్కడ పార్వతి అండ్ కుమరుద్దీన్ ఏం చేశారు, వాళ్ళ కంటెంట్ ఏదో కంటెంట్ ఇవ్వాలని వాళ్ళు ప్రతిసారి చేసింది అదే. కానీ ఇక్కడ తనూజ అలా చేసిందా? ఎప్పుడైనా కళ్యాణ్ దూరమే పట్టింది తనూజ, అంతేగాని కళ్యాణ్ దగ్గర తీసుకోవటం కానీ లవ్ ట్రాక్ చేయటం కానీ చెప్పలేదు. ఇంకా కళ్యాణ్ అప్పుడప్పుడు తనూజ నువ్వు అంటే నాకు ఇంట్రెస్ట్ అని చెప్పాడు నార్మల్ గా. ఓకే, ఒక యాజ్ ఏ ఫ్రెండ్ గా ఇంట్రెస్ట్ ఉంది, ఫ్యూచర్ లో చెప్పలేము అని చెప్పినా కానీ తనూజ ఒకటే చెప్పింది, నీకు నాకు ఏజ్ డిఫరెన్స్ చాలా ఉంది కళ్యాణ్, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్పింది. అవునా కదా? బిగ్ బాస్ హౌస్ లో అదే చెప్పింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా తనూజ తను ఇచ్చిన మాట మీదే నిలబడింది. ఎక్కడైనా లూజ్ టంగ్ మాట్లాడిందా? మాట్లాడలేదు. మీరు ఓకేనా, పార్వతి అండ్ కుమరుద్దీన్ తోటి కళ్యాణ్ ని తనూజని పోల్చడం నాకు నచ్చలేదు. ఇక్కడ పార్వతి కుమరుద్దీన్ వాళ్ళ
ట్రాక్ వాళ్ళది అసలు వేరే విషయం. ఓకేనా, వాళ్ళిద్దరికైతే విజయ్ సేతుపతి గారు గట్టిగా ఇచ్చేసారయ్యా, రెడ్ కార్డ్ ఇచ్చేసి హౌస్ నుంచి పంపించేశారు. అలాగే ఉండాలి. ఓకేనా, మన తెలుగు బిగ్ బాస్ లో కూడా కళ్యాణ్ తనూజకి కాదు ఇవ్వాల్సింది రెడ్ కార్డ్స్. అంతకుముందు చాలా జరిగినాయి. అలాంటి వాళ్ళ గురించి మీరు మాట్లాడితే నేను ఏమి అనుకోను. ఓకేనా, మన తెలుగు బిగ్ బాస్ లో కూడా అలాగే బిహేవ్ చేస్తే నేను ఏమి అనుకోను. కానీ కళ్యాణ్ తనూజ అంత టూ మచ్ గా చేయలేదే. వాళ్ళని మించిన కంటెంట్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అది ఎవరో కూడా మీకు తెలుసు. అలాంటి వాళ్ళ గురించి ఏమన్నారు, ఎందుకంటే వీళ్ళు ఏమీ చేయలేరు. ఓకేనా, తనూజ ఎట్లాగో బిగ్ బాస్ వాళ్ళు తొక్కేశారు. ఇక్కడ కూడా మనం ఒక మాట అనేద్దామని రివ్యూవర్స్ అయినా పెద్ద వాళ్ళైనా ఒక మాట అనేస్తున్నారు తనూజ అని. ఓకేనా, తనకు కూడా రెడ్ కార్డ్ ఇవ్వాల్సింది, పంపించేయాల్సిందే అని. ఎలాగైనా అన్యాయం చేసేశారు కదా, విన్నర్ అవ్వాల్సిన అమ్మాయికి విన్నర్ ఇవ్వకుండా అన్యాయం చేశారు. కానీ విన్నర్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కూడా నెగిటివ్ గానే. ఓకేనా, రెడ్ కార్డ్ ఇచ్చి పంపించాల్సింది, అసలు ఉంచకూడదు. ఓకేనా, స్టార్ మా ముద్దు బిడ్డ అందుకే ఉంచారు. నెగిటివ్ కంటెంట్ ఇచ్చిందంట తనూజ, ఇచ్చిందంట పాజిటివ్ కంటెంట్. ఓకేనా, ప్రతి ఒక్కరితో తను ఎలా ఉండాలో అలాగే ఉంది, నీతిగా నిజాయితీగా ఉంది. ఓకేనా, ప్రతి దానికి ఓకేనా, ప్రతి ఎమోషన్ కి రెస్పెక్ట్ ఇచ్చింది, ప్రతి బాండింగ్ కి విలువ ఇచ్చింది. ఓకేనా, ఎక్కడ ఫేక్ గా ఉండలేదు. భరణి గారితో ఉన్నా కానీ ఒక కూతురు ఫీలింగ్. ఓకేనా, కళ్యాణ్ తో ఉన్న ఒక ఫ్రెండ్ ఫీలింగ్, ఇమాన్యుయల్ తో ఉన్న ఒక ఫ్రెండ్ ఫీలింగ్, రీతుతో ఒక ఫ్రెండ్ ఫీలింగ్, డెమాన్ తో టామ్ అండ్ జెర్రీ. ఓకేనా, ప్రతి ఒక్కరితో మీరు చూస్తున్నట్టయితే తనూజ బాండింగ్స్ లో ఎక్కడ ఫేక్ గా లేదు. కానీ అలాంటి అమ్మాయిని రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేయాల్సింది, అలాగే బిహేవ్ చేసింది బిగ్ బాస్ సీజన్ 9 లో. అంటున్నారే, ఇది కదా ద్రోహం అంటే, ఇది కదా అన్యాయం అంటే. ఒక మంచి కంటెస్టెంట్ కి అన్యాయం జరుగుతున్న ప్రతిసారి నేనైతే వచ్చి మాట్లాడతాను మావా తనూజ విషయంలో. ఓకేనా, ఆ తమిళ్ బిగ్ బాస్ లో జరిగిన దాన్ని తనూజని రెండింటిని కంపేర్ చేసి మాట్లాడే వాళ్ళకి కొంతమందికి నేను స్ట్రాంగ్ గా చెప్పాలనుకుంటున్నా కాబట్టి ఈ పాయింట్స్ అన్ని చెప్పాను. లేకపోతే మనకైతే అనవసరం. ఓకేనా, తనూజ్ అని తప్పు అని పోట్రై చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఓకేనా, తమిళ్ బిగ్ బాస్ లో జరిగింది, బిగ్ బాస్ సీజన్ 9 లో తనూజ కళ్యాణ్ మధ్య జరిగింది టోటల్లీ డిఫరెంట్. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఓకేనా, ఎక్కడ వీళ్ళు టూ మచ్ గా హగ్గులు కిస్సులు అలాంటి ఏమి లేవు. కళ్యాణ్ తనూజ అవునా కదా, ఇక్కడ కుమారిద్దరు అండ్ పార్వతి వాళ్ళు టూ మచ్ కిస్సులు హగ్గులు అంతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్. అలాంటి వాటిలోకి లాగొద్దు. ఇక్కడ శాండ్రా గురించి మాట్లాడదాం. ఓకేనా, అంటే కార్ నుంచి బయటకు వచ్చి పడిపోయింది చూసా ఒక అమ్మాయి, ఆమెకైతే కొంచెం మెడికల్ ఇంజురీ అయితే అయ్యింది. ఆమె ఇప్పుడు పర్లేదు, హెల్త్ బాగానే ఉంది. కాకపోతే వీళ్ళిద్దరికి కుమారిద్దరికి పార్వతికి అయితే రెడ్ కార్డ్ ఇచ్చేసి బయటికి అయితే పంపించేశారు. ఇది పర్లేదు, మంచిదే. రెడ్ కార్డు వాళ్ళకి ఇచ్చి పంపించడం తమిళ బిగ్ బాస్ లో న్యాయమే జరిగింది. కానీ తనూజ్ అని తెలుగు బిగ్ బాస్ లో ఇలా అనటం తప్పు అనుకున్న ప్రతి ఒక్కరు చెప్తున్నా, లైక్ చేసి కింద కామెంట్ లో తెలపండి. ఎందుకంటే తప్పు జరిగిన ప్రతిసారి ఇప్పుడు కూడా నువ్వు వాయిస్ రైజ్ చేయలేకపోతే నువ్వు తనూజా ఫ్యాన్ అయి ఉండి, ఓకేనా, నువ్వు నిజంగా తనూజా ఫ్యాన్ అయి ఉండి తనూజాకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది కదా, ఇక్కడ కూడా నెగిటివ్ చేస్తున్నారు కదా అని నీకు అనిపిస్తుందా లేదా? నీ మనస్సాక్షికి నీకు నిజంగా అనిపిస్తే ఇక్కడ పాయింట్ రైజ్ చేయి. ఇలా మాట్లాడటం తప్పు అని గట్టిగా నిలబడు. నీ మీద నీకు నమ్మకం ఉండాలా. నువ్వు నిజంగా తనూజా ఫ్యాన్ అయితే మాత్రం ఖచ్చితంగా నిలబడు, పోరాడు. నేనైతే పోరాడాలనుకుంటున్నా. ఎవరైనా ఇలా ప్రతి అన్నెసెసరీ టాపిక్స్ లోకి తనూజాని లాగితే మాత్రం నేనైతే ఊరుకునేదేలే. మేము కూడా ఊరుకోం బ్రో, నువ్వు ఇలాగే స్టాండ్ తీసుకో, మేము కూడా స్టాండ్ తీసుకుంటాం అన్న ప్రతి ఒక్కరూ చెప్తున్నా. లైకులతో బద్దలైపోవాలా, కామెంట్లతో బేబత్సం సృష్టించాలా. ఎందుకంటే అన్యాయం జరిగిన ప్రతిసారి మన వాయిస్ అయితే రేజ్ అవుతానే ఉండాలా, ఎక్కడ డౌన్ అయితే అవ్వకూడదు. నువ్వు నిజంగా తనూజా ఫ్యాన్ అయినా, బిగ్ బాస్ తెలుగు ఫ్యాన్ అయినా కానీ, అంతకుముందు తెలుగు బిగ్ బాస్ లో జరిగినాయి, అప్పుడు వాళ్ళకి రెడ్ కార్డులు ఇచ్చుంటే నేనేమి అన్నాను. కానీ ఇక్కడ ఒక ఆడపిల్లకి ఇప్పటికే అన్యాయం జరిగింది. అలాంటి అమ్మాయిని ఇలాంటి ఇష్యూస్ లోకి లాగకూడదు అని నా ఫీలింగ్. మీది కూడా అదే ఫీలింగ్ అయితే లైక్ చేసి కింద కామెంట్ తెలపండి. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి, మన వాయిస్ రైజ్ అవుతానే ఉంటుంది.